హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా నేను అమెజాన్ హాల్ చూపించబోతున్నానండి. అది కూడా ఏంటంటే కుర్తీ సెట్, అలాగే ఫ్రాక్, తర్వాత కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. అది మీకు ఏది నచ్చినా ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. బాగుంటే మీరు వెంటనే బై చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. ఇది ప్యూర్ రేయాన్ క్లాత్, అలాగే సెట్ అనమాట. ప్యాంట్, దుపట్టా, తర్వాత టాప్, ఇది సెట్. చాలా బాగుంది. ఒకసారి వేసుకుంటాను, చూద్దరు కానీ. అలాగే అమెజాన్లో కొత్త ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. ఎవరైనా ఏమన్నా తీసుకున్నా సరే మీ అందరికీ ఖచ్చితంగా దాంట్లో డిస్కౌంట్ అనేది, ఆఫర్స్ అనేది ప్రజెంట్ అమెజాన్ సేల్ రన్ అవుతుంది. ఎవరికైనా బై చేసే ఛాన్స్ ఉంటే వెంటనే బై చేసుకోండి. నేను ఇచ్చిన లింక్స్ ద్వారా తీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే కొంచెం ప్రైజెస్ అనేవి వేరియేషన్స్ కూడా కనిపిస్తాయి మీకు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే ప్యారెట్ గ్రీన్ అలాగే పింక్ కాంబినేషన్ తోటి సిబోరి ప్రింట్ ఉన్న టాప్ ఇంకా సెట్ తీసుకున్నాను. ఇది కంప్లీట్ సెట్ వచ్చేసి ఎలా ఉంటుందో మీకు వేసుకుని చూపిస్తాను చూడండి. తర్వాత ఇంకొకటి, ఇది ఒకవేళ నచ్చినా మీరు ఇందులోనే కలర్స్ కూడా చూసుకోవచ్చు. అవి కూడా నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఇది, ఒకసారి వేసుకుని చూపిస్తాను. ఈ డ్రెస్ ఎలా ఉందో చూడండి. తర్వాత ఇంకొక సెకండ్ డ్రెస్ ఏంటంటే, ఈ డ్రెస్ వచ్చేసి వైలెట్ డ్రెస్ అనమాట. ఇది గోసిరి బ్రాండ్ నుంచి అండి. తర్వాత ఇది వచ్చేసి మనకి కౌశల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది వైలెట్, తర్వాత కౌశల్ కే బ్రాండ్ అనమాట. ఇది చాలా ట్రెండ్ అయిన డ్రెస్. ఇది మనకి రీసెంట్గా బేబీ మూవీలో వైష్ణవి చైతన్య వీళ్ళందరూ ఆడియో లాంచ్ల్లో వాటిల్లో వేసుకోవడం నేను చూశాను కూడా. ఇది ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. తర్వాత కంప్లీట్గా ఒరిజినల్ సీక్వెన్ వర్క్ విత్ గోటా పట్టి వర్క్ తోటి, జరీ తోటి ఒరిజినల్ సీక్వెన్ వర్క్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చింది. కానీ కొన్ని వెబ్సైట్స్లో ఫాయిల్ ప్రింట్ కాకుండా ఇదే నెక్కి వచ్చిన వర్కే కింద దీనికి బార్డర్ కూడా వచ్చింది. అది కూడా చూశాను నేను, కానీ నాకు అలా దొరకలేదన్నమాట. ఇలా దొరికింది, కానీ బాగుంది అనిపించి తీసుకున్నాను. వేసుకుంటాను, ఒకసారి చూదురు కానీ ఎలా ఉందో. ఓవరాల్ లుక్ అంతా కూడా చూదురు కానీ మీరు. తర్వాత హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. సేమ్ ఇది కూడా ఫాయిల్ ప్రింటేనమాట. తర్వాత దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఈ ఫాయిల్ ప్రింట్ తోటే మనకి బాటమ్ వస్తుందండి. ఇలాగా పలాజో ప్యాంట్ వచ్చింది. అంటే కంప్లీట్గా లూజ్ కాదు, కొంచెం స్ట్రైట్ కట్ ప్యాంట్ లుక్ వస్తుంది అనమాట. ఇది ఇలా వచ్చింది. తర్వాత దీనికి దుపట్టా వచ్చేసరికి కూడా చాలా హైలైట్ అయిందండి. కూడా బీడ్స్తో వచ్చాయి, చాలా బాగుంది. తర్వాత ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్. మనం మెయింటైన్ చేసుకుంటే ఉంటుందండి, ఫాయిల్ ప్రింట్ లేదంటే పోతుంది. ఫ్యాబ్రిక్ నాకు నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా ఫాయిల్ ప్రింట్ అంటే మనకి ఎక్కువ రోజులు అయితే ఉండదు. నేను కంప్లీట్గా చెప్తున్నానండి, నేను కొనుక్కున్నాననే కాదు. ఏంటంటే నాకు కలర్ కాంబినేషన్ అంతా ఫ్యాబ్రిక్ నచ్చి తీసుకున్నాను. కానీ ఫాయిల్ ప్రింట్ అనేది మనం ఎప్పటికైనా కేర్ తీసుకోవాల్సిన ఫ్యాబ్రిక్ అనమాట. అంటే ప్రింట్ అనమాట. మనం వాష్ చేసేటప్పుడు కానీ, దీన్ని బయట ఆరేసేటప్పుడు కానీ, ఒకవేళ మనం వాష్ చేయకుండా ఎక్కువ రోజులు పక్కన పెట్టినా కానీ ఫాయిల్ ప్రింట్ తేడా వస్తుంది. వన్స్ ఒకసారి మన స్వెట్ తగిలిందంటే ఫాయిల్ ప్రింట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. చించి తీసుకోండి. ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే చాలా బాగుంది. లుక్ వైజ్గా అయితే అదిరిపోయింది అసలు. సో ఇది ఒకసారి వేసుకుని చూపిస్తాను చూడండి. తర్వాత ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తాను మీకు. ఒకటి ఏంటంటే 300 రూపీస్లో అసలు నార్మల్గా డ్రెస్, ఒక లాంగ్ డ్రెస్ లాంటిది అసలు 300 రూపీస్లో ఉంది అని చెప్పి నాకు అక్కడ కనిపించగానే ట్రై చేద్దాం అనిపించింది. ఎందుకంటే హల్దీస్కి వాటికి రిషికైనా యూజ్ అవుతుంది, మా పెద్దమ్మకి యూజ్ అవుతుంది అన్నట్టుగా అనిపించింది నాకు. నార్మల్గా నేనైనా వేసుకోవచ్చు కదా, బాగున్నట్టుందని తీసుకున్నాను. బయటకు వచ్చాక ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే ప్రింట్ కానీ కలర్ కానీ చాలా బాగుందండి. అయితే ఫ్యాబ్రికే కొద్దిగా మనకి ఎలా అంటే కొంచెం ఎలా చెప్పాలి, ఫ్యాబ్రిక్ పేరు చదువుతాను మీకు అర్థమవుతుందో ఉండండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ నేమ్ ఇవ్వలేదు కానీ చెప్తా ఉండండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే పాలిస్టర్ ఫ్యాబ్రిక్లా ఉంటుంది అనమాట. రఫల్ హ్యాండ్స్ వచ్చే దీనికి. ఇది జస్ట్ ఫర్ 350 రూపీస్ ఓన్లీ. నాకు ఎల్లో ఎలా ఉంటుందో తెలీదు, కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా 300కి ఏమొస్తుందిలే అన్నట్టుగా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారనమాట, ఇంచక్క అంబ్రెల్లా కటింగ్కి. అయితే ఒక ఫ్రాక్ మోడల్ అనమాట. ఇది హల్దీస్కి వాటికి యూజ్ అవుతుంది, జస్ట్ ఫర్ పిక్సే కదా అన్నట్టుగా నాకు తీసుకుందాం అనిపించింది, అందుకని ట్రై చేశాను. దీని లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఎవరికైనా హల్దీ ఫంక్షన్స్ ఉన్నాయి అని అంటే ట్రై చేసేయండి. చాలా తక్కువ ఫ్యాబ్రిక్, అంటే తక్కువ కాస్ట్, ఓన్లీ 350కి మీకు జస్ట్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే 2-3 డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది. ఫంక్షన్ హ్యాపీగా అయిపోతుంది. ఎక్కువ పెట్టి మనం
ఇవన్నీ చేసే కంటే ఇది చాలా బెటర్ అనమాట, చాలా ఈజీ కూడా. సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. అలా ఉంది మనకి ఫైనల్గా. నాకైతే ఈ డ్రెస్ ఏంటో చాలా చాలా నచ్చేసింది ఈరోజు. అంటే కొంచెం చాలా కంఫర్ట్ అనిపిస్తుందండి, అసలు ఏమాత్రం ప్రాబ్లం అంటే పట్టేసినట్టుగా అలా అనిపించట్లేదు, చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. తర్వాత నేను కొన్ని పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను, ఫాగ్ నుంచి, తర్వాత సీక్రెట్ టెంప్టేషన్ నుంచి. ఏంటంటే పర్ఫ్యూమ్స్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట, ఎక్కువ యూస్ చేస్తాను కూడా. అయితే ఫాగ్ నుంచి నాకు ఏంటంటే కొద్దిగా స్మెల్స్ కొంచెం హార్డ్ అనిపించాయి. నాకు సీక్రెట్ టెంప్టేషనే బాగా నచ్చింది. అయితే వీటి రివ్యూ కూడా చేస్తాను, మీకు ఎలా ఉందో ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వన్ మీకు గ్రీన్ చూపిస్తానండి. గ్రీన్ వచ్చేసి యామే క్వీన్ గ్రీన్ నుంచి. ఇది పర్ఫ్యూమ్ వచ్చేసి ఫాగ్ 100 ml అనమాట. ఇది సెంట్ చూడటానికి లోపల మీకు ప్యాకేజింగ్ అంతా ఇలా ఉంటుంది. అయితే స్మెల్ బాగుంది, కాకపోతే ఏంటంటే కొద్దిగా థిక్ అనిపిస్తుంది అనమాట, కొంచెం హార్ష్గా అనిపిస్తుంది స్మెల్, లైట్ స్మెల్ కాదు. అలాగా మీరు ఒకవేళ స్మెల్ నచ్చింది కానీ చాలా థిక్ అయిపోయిందని అనిపిస్తే కనుక జస్ట్ మీరు ఇక్కడ స్ప్రే చేసుకుని ఇలా ఇలా మన హ్యాండ్ తోటి అనేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్ప్రే చేశారంటే మాత్రం భరించలేము. చాలా మందికి పర్ఫ్యూమ్స్ పడవు, పడని వాళ్ళు నా రిలేటివ్స్లోనే చాలామంది ఉన్నారు. నా సిస్టర్ అని అలా అలా కొంతమంది, మా వదినని, వాళ్ళు ఎలా అంటే ఎప్పుడైనా పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అబ్బా చాలా ఎక్కువైపోయింది, ముందు నువ్వు నా పక్క నుంచి లే అంటారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో చాలా లైట్ స్మెల్స్, ఎక్కువ ఫ్లోరల్ అలాంటివి ప్రిఫర్ చేస్తే బెటర్ నేను అనుకోవటం. సో ఇది కొనేసి చాలా డేస్ అయ్యాక నేను ఓపెన్ చేయడంతో ఇది వెనక్కి రిటర్న్ పెట్టే ఛాన్స్ లేకుండా అయిపోయింది. స్మెల్ అయితే బాగుంది రండి, బాగోలేదు అని అనను, కాకపోతే ఎక్కువ మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అని అనుకుంటే యూజ్ చేయొచ్చు. సో ఇది ఫాగ్ గ్రీన్ రివ్యూ. అలాగే ఫాగ్లోనే నేను పింక్ కూడా తీసుకున్నాను. ఈ స్మెల్ ఎలా ఉందో చెప్తాను. అది వచ్చేసి కొంచెం మెన్స్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా అలా అనిపించింది నాకు. ఇది కూడా అలాగే ఉంది. ఇది ఏంటంటే కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్ ఉంది కానీ ఇది కూడా చాలా థిక్ అనమాట, పింక్. ఇవి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఫాగ్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పర్ఫ్యూమ్స్ మీకు లాంగ్ లాస్టింగ్ ఎక్కువసేపు ఉంటాయి అనమాట. మార్నింగ్ స్ప్రే చేసుకున్నారంటే ఈవినింగ్ దాకా ఉంటాయి. కాకపోతే కొంచెం లైట్ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి అస్సలు ఎక్కువ అనమాట. ఇది ఫాగ్ నుంచి నేను తీసుకున్న 2. తర్వాత సీక్రెట్ టెంప్టేషన్ రివ్యూ ఒకసారి చెప్తాను. ఈ సీక్రెట్ టెంప్టేషన్ వచ్చేసి రొమాన్స్ EAUD పర్ఫ్యూమ్ అనమాట. ఇది వచ్చేసి 699 రూపీస్ ఉంది. ఇది ఎలా ఉందో ఒకసారి చెప్తాను మీకు. పర్ఫ్యూమ్స్లో మనం ట్రై చేస్తే కానీ ఆన్లైన్లో కూడా మనకి స్మెల్స్ అవి తెలీదు. కొన్ని అయితే యాక్వా అని, లేదంటే పీచ్ అని, ఇలా కొన్ని అలవాటు ఉన్న వాళ్ళకి తెప్పితే కొత్త వాళ్ళకి అస్సలు తెలీదు. ఇది వచ్చేసి మనకి సీక్రెట్ టెంప్టేషన్ నుంచి. ఇది వైలెట్గా పర్పుల్ కలర్లో ఉంది. ఇదైతే నాకు స్మెల్ చాలా చాలా నచ్చేసిందండి. యాక్చువల్గా నేను స్ప్రే చేసుకున్నాను కూడా వేరే డ్రెస్కి ఇందాకే, నాకు బాగా అనిపించింది. చాలా లైట్ స్మెల్, మీకు ఎక్కువసేపు కూడా ఉంటుంది. ఇది కూడా వాటర్ బేస్ తోటే వచ్చిన పర్ఫ్యూమ్ అనమాట. బాగుంది ఇది. నాకేంటంటే ఇందులో బాగా నచ్చింది అంటే లైట్ స్మెల్తో పాటుగానే మనకి ఎటువంటి ఇరిటేషన్ లేదు. చాలా పర్ఫ్యూమ్స్ మీరు గమనించారో లేదో స్కిన్ మీద పడగానే కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది, కొంచెం దురద రావటం, మండటం అలా అనిపిస్తే. కాబట్టి ఫస్ట్ మీ స్కిన్ టైప్ బట్టి తీసుకోండి పర్ఫ్యూమ్ ఏది తీసుకున్నా. చాలా వరకు మీరు బట్టల మీద కొట్టుకుంటే స్మెల్ ఒకలా వస్తాయి పర్ఫ్యూమ్స్, స్కిన్ మీద పడగానే ఒకలా వస్తాయి. పర్ఫ్యూమ్స్లో అంత అంటే గమనిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. పర్ఫ్యూమ్స్ వాడేవాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎప్పుడు పర్ఫ్యూమ్ ఏదైనా సరే స్కిన్ మీద ఒక స్మెల్ అనిపిస్తుంది అంటే ఒక ఫ్లేవర్ మారుతుంది, బట్టల మీద ఒకలా మారుతుంది అనమాట. ఎప్పుడు కూడా బట్టల మీద చిన్నగా స్ప్రే చేసుకునేది తీసుకోండి. డియోస్ అసలు చాలా వరకు అవాయిడ్ చేయండి. ఏమవుతుందంటే అన్ని డియోస్ అనట్లేదు, కొన్ని డియోస్ ఏమవుతాయంటే అండ్రమ్స్ బ్లాక్ కూడా అయిపోతాయి. కాబట్టి అందులో కూడా మీ స్కిన్కి హార్ష్ లేని కెమికల్స్, హార్ష్గా కెమికల్స్ అవి ఉంటాయి కదా, అవి లేనివి మాత్రమే ప్రిఫర్ చేయండి. డియోస్లో కూడా ఎక్కువ రోలాన్స్ ప్రిఫర్ చేశారనుకోండి, హాయిగా నివియా కానీ అలాంటివి చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి మీకు వైట్నింగ్ ఇస్తే కానీ డార్క్ అవడానికి ఛాన్స్ ఉండదు. స్ప్రేస్ యూజ్ చేయకండి. దానికంటే మనకి ప్లెజెంట్ స్మెల్ ఏమి ఇస్తాయంటే నివియా రోలాన్స్ అవి ఉన్నాయి కదా, అవి చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి అనమాట. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇదండి రివ్యూ. ఇది ఈరోజు వీడియో. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఒకసారి చెక్ చేసేసుకోండి. బాగుంటే కనుక మీరు కూడా బై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.